ముందుగా నేటి ఈ డిజిటల్ బుక్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలు ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి రేపు పొద్దున్న న్యాయం చేయడం కోసం మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనే ఒక యాప్ని రూపొందించడం జరిగింది. ఆ యాప్ ఇటీవలే తాడేపల్లి వేదికగా ఇటీవలే విడుదల చేయడం జరిగింది. అయితే మా నాయకుని యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా నాయకుల సమక్షంలో ఈ డిజిటల్ బుక్ యాప్ని విడుదల చేయమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అందుకోసం ఈరోజు అరకు పాడేరు రెండు నియోజకవర్గాల నాయకులు అలాగే మా గౌరవ అరకు పార్లమెంట్ సభ్యురాలు సోదరి గుమ్మ తనుజరాణి గారు, అలాగే అరకు శాసనసభ్యులు శ్రీ రేగం మచ్చలింగం గారు, అలాగే మాజీ శాసనలతో కలిపి ఈరోజు ఈ డిజిటల్ బుక్ అనే యాప్ని ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ డిజిటల్ బుక్ ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇందాక చెప్పినట్లుగా ఇది వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 16 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అలాగే కార్యకర్తలు కానీ అధికారుల ద్వారా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈ నాయకుల ద్వారా ఏ రకంగా అయితే ఈరోజు ఇబ్బందులు గురి చేస్తున్నారో, ఈ ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా ఈ నాయకులు కార్యకర్తలందరికీ అండగా ఉంటూ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ పడాలి. ఈ రకంగా కార్యకర్తలు అయితే ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు విడుదల చేయడం జరుగుతుంది.